నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, జూన్ నెలలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అమ్మ, కన్యా రాశి వారికి ఈ జూన్ మాసంలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సహజంగా కన్యా రాశి వాళ్లకు చాలా అద్భుతముగా ఉండినా ఒక్కోసారి ఒక్కొక్క మాసంలో చిన్న చిన్న కొన్ని ఇబ్బందులు, అంటే ఎవరు ఏ లగ్నంలో పుట్టారో అది కనుక చూసుకుంటే అది వేరు. రాసుల ప్రకారంగా మనం మాట్లాడుతూ ఉన్నాము కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చు. వీళ్ళు చేయాలి అని అనుకునేటువంటి పనులు సజావుగా నడవకుండా కొంచెం అడ్డం పడేటువంటి పరిస్థితి, జరగాల్సినటువంటి పనులు సకాలములో జరగకపోవటం ఇలాంటివి జరిగే పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా నూతన వాహనాల యొక్క కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు కన్యారాశి వాళ్ళు. వృధా ప్రయాణాల వలన శారీరక శ్రమ అనేటువంటిది ఏర్పడుతుంది. ఏదో పోతే మనకు అక్కడ 10 రూపాయలు వస్తుంది అని కానీ, లేదా ఒక పనికి పోదాము అని చెప్పి పోవటము కానీ, మేము చేస్తాములే మీరు రండి అంటే ఆ మాట అనుకొని వెళ్ళటము కానీ జరిగినప్పుడు వీళ్ళు అనుకునేటువంటిది ఇక్కడ ఉన్నప్పుడు అనుకునేటువంటిది వేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని చూసిన తర్వాత పరిస్థితులు అనుకూలముగా లేక అనవసరంగా వచ్చినామే మనము ఇంత దూరం ప్రయాణం చేసి అనుకొని ఈ వృథాగా మళ్ళీ వెనక్కి రావటం అనేది జరుగుతుంది. అంటే కాలహరణం, ఊరికే కాలం గడుస్తుంది అనేటువంటిది ఉంటుంది. అలాగే శారీరకమైనటువంటి శ్రమ బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అనవసరముగా కోపానికి పోయి మాట పట్టింపులు ఏర్పడి ఏదో చిన్న వివాదాలు లాంటివి జరగవచ్చును అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాప్యము కలిగినప్పటికీ, అంటే నిదానముగా అయినప్పటికీ విజయం అయితే సాధిస్తారు చివరికి అనేటువంటిదైతే చెప్పవచ్చు. అయితే ఏమైనా కొత్త ప్రయత్నాలు చేయొచ్చా అండి? ఉద్యోగం కానీ వ్యాపారం అనుకోవచ్చు, ఏదైనా వస్తువు కొనాలంటే కన్యారాశి వాళ్ళు లక్షణంగా చేయొచ్చునమ్మా. కొత్త వ్యాపారాలు పెట్టడానికి సంబంధించినటువంటి ఆలోచన చేయవచ్చును, డబ్బు సమకూరుతుంది. అలాగే మీరు అన్నట్టుగా మిగతా పనులు కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలా ముందుకు వెళ్ళవచ్చును, ఈజీగానే వెళతారు, ఏం పర్వాలేదు. అలాగే కొంత రుణదాతల నుండి ఒత్తిడి అనేటువంటిది కూడా పెరుగుతుంది. రుణం కట్టాల్సినటువంటి చోట అది ఇచ్చింటే బాగుండు, మీరు చేసుంటే మేలు, ఎక్కువగా ఏమీ మాట్లాడరు కానీ వీళ్ళ స్థాయికి వీళ్లకు అది కనుక ఇచ్చుంటే నాకు కొంచెం మేలు అయ్యేది అనేటువంటి భావన వాళ్లకు ఉంటుంది. అయ్యో అడిగేంత వరకు నేను ఇవ్వలేకపోయినా అనేటువంటి భావన వీళ్ళల్లోనూ ఉంటుంది కాక రెండిటా ఉంటుంది. కానీ తీర్చుకుంటారు, తప్పకుండా తీర్తారు. అలాగే వృధా ఖర్చులు కూడా చేయి దాటిపోయేటువంటి పరిస్థితి. కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు తెలియకుండానే మనం తప్పనిసరి పెట్టాల్సినటువంటి ఈ రాశి వాళ్లకు ఏర్పడవచ్చును వృథాగా అనేటువంటిది ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి వాళ్ళు కొంచెం వివాదానికి దూరముగా ఉంటే బాగుంటుంది. ఏదో అనవసరంగా ఇంకోరికి ఏదో మేలు చేయబోయి వీళ్ళు మాటలు తినే పరిస్థితి లేదు. ఊరికే ఉండకుండా ఏం జరిగింది అని అడిగితే లేనిపోయిన సమస్య, ఆ రోజు నువ్వు విన్నావు కాబట్టి ఇదే నీగుండా ఇలా వచ్చింది అని అనిపించుకోవటం కానీ ఇలాంటివేవో ఉండబోతున్నాయి. కనుక కొంచెము ఈ మాసం మాత్రం కొంచెం కన్యా రాశి వాళ్లకు కొంచెము చిన్నపాటి ఇబ్బందులుగా ఉన్నది కాబట్టి జాగ్రత్తగా అడుగులేస్తే బాగుంటుంది అనేటువంటిది సూచనప్రాయంగా తెలియజేయండి. అయితే అంటే ఆరోగ్య విషయం ఏ విధంగా ఉండొచ్చు కన్యా రాశి? ఆరోగ్యానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదమ్మా, ఏం పర్వాలేదు. అయితే ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందండి? శుభకార్యాల విషయంలో ఇప్పుడు వీళ్ళు ఏమి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఉండరు. నేను తర్వాత చూస్తాను, నా మనసు బాగాలేదు, నేను చేయగలిగినప్పుడు చేస్తాలే అని చెప్పేసి ఒక నిర్ణయం, ఏదో చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా శుభకార్యాల గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, సమయం చూసి మాట్లాడతానని వాయిదా వేసేటువంటి పరిస్థితి వస్తుంది వీళ్ళు. అయితే అంటే పరిహారం ఏ విధంగా చేయాలి? ఇక పరిహారం విషయానికి వస్తే వీళ్ళు ఎటువంటి పరిహారం చేసుకుంటే కన్యారాశి వాళ్లకు మేలు అని కనుక ఒక ఆలోచన చేస్తే వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే గణపతిని ఎక్కువగా ఆరాధించడం అవసరము. తర్వాత
ఆకుపచ్చని వస్త్రం ఒకటి తీసుకొని వీళ్ళు బియ్యము ఒక ఎన్నో వాళ్లకు తోచినన్ని 1 కిలో కావచ్చు, 1/2 కిలో కావచ్చు, 1/4 కిలో కావచ్చు, వాళ్ళ శక్తి అనుసారం వాళ్ళు తీసుకొని ఆకుపచ్చని వస్త్రము, బియ్యము ఈ రెండూ తీసుకొని వెళ్ళి ఎంతో కొంత దక్షిణ పెట్టి ఎక్కడైనా గుళ్ళో ఎవరికైనా ఇస్తే బాగుంటుంది. వీళ్ళు చేయాల్సినటువంటిది ఏమిటంటే ప్రతి సోమవారం కానీ మంగళవారం కానీ చేస్తే బాగుంటుంది. ఈ విధముగా ఒక 4 సార్లు, వారానికి 4 వారాలు వస్తాయి నెలకు. ఈ నెలలో 4 వారాలు 4 సార్లు చేస్తే సంతోషం, చాలా మేలు చక్కగా జరుగుతుంది తల్లి. ధన్యవాదాలు. జై